జూలై 24వ తేదీన మనకి అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజున ఎవరైతే కలబంద మొక్కతో ఇలా ఇంట్లో పరిహారాన్ని చేసుకుంటారో, ఈ కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసి చాలు మీకు 7 తరాలకు కలిసి వచ్చే ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మనకున్న సంపాదన అనేది విపరీతంగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అయినది. కావున కలబంద మొక్క గురించి శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఎవరైతే అమావాస్య రోజున కలబంద మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారో అలాంటి వారికి ముగ్గురమ్మల అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే కాకుండా 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. 33 కోట్ల దేవతలను మనం కలబందలో మనం భావిస్తాము కాబట్టి అమ్మల యొక్క అనుగ్రహం కూడా మనపై కలుగుతుంది. ముగ్గురు దేవతలు ఎవరంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనపై ప్రాప్తిస్తుంది. ఆ మొక్కను అదృష్ట మొక్కగా కూడా మనం పరిగణించవచ్చు. కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ అనేది తక్కువగా ఉంటుంది. పాజిటివ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కలబంద మొక్క ఏంటంటే చెప్పాలంటే మన ఇంటిలోకి చెడుని ఆకర్షించకుండా, మన ఇంటిలోకి ఎలాంటి చెడు శక్తి కూడా ప్రవేశించకుండా ఉండడానికి ఈ కలబంద మొక్క అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా కలబంద మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడింది. ఈ పరిహారం కలబంద మొక్కను వేళ్లతో సహా తీసుకొచ్చుకోవాలి. ఇలా వేళ్లతో తీసుకున్న కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అమావాస్య అంటేనే చాలామంది శక్తితో కూడుకున్న అమావాస్యగా భావిస్తుంటారు. అలాంటి ఈ అమావాస్య అనేది శ్రావణ మాసానికి ముందుగా వస్తుంది. ఈ అమావాస్య అత్యున్నత శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏ పరిహారం చేసినా సరే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. చెడు ఎనర్జీని మొత్తం తీసివేసుకొని మనకు మన ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడానికి మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలానే కాకుండా అద్భుతమైన శక్తులతో కూడి అమావాస్యకి ఏంటంటే అతీత శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకి కొంచెం శక్తులు కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య అనేది అదృష్ట శక్తులతో కూడి వస్తుంది. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున ఏమిటంటే చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. చాలామందికి తెలుసు, కానీ కొంతమంది ఆచరించరు, కొంతమంది ఆచరిస్తారు. కానీ ఆచరిస్తే మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎవరైతే చిన్న చిన్న నియమాలను కూడా ఆచరించారో వారికి కష్టాలు అనేవి ఏర్పడతాయి. అన్నీ పడుతూ ఉంటారు, ఎప్పుడు దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారని చెప్పవచ్చు. అందుకే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రయాణాలు ఎప్పటికీ చేయకూడదు. వాటి ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందన్నమాట. అమావాస్య రోజున నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. మరియు బ్లూ కలర్లో కానీ గ్రే కలర్లో ఉన్న కానీ బట్టలు అస్సలు ధరించకూడదు. చాలామంది ఈ చిన్న చిన్న పనులను ఆచరిస్తూ ఉంటారు. చాలా వరకు మనకు ఇబ్బందులు కలుగుతున్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మూడు రంగుల్లో ఉన్న బట్టలు, దుస్తువులు అనేవి ధరించకూడదు. ఏమిటంటే మనకు ఈ అమావాస్య రోజున మనం అంటే గిట్టని వారింటికి కానీ వేరే వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళడం దాయకం కాదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు మనకి ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరిగే అవకాశాలు కూడా అంతే ఎక్కువగానే ఉంటాయి. ఇంటికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే అమావాస్య రోజున చక్కగా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత రోజులాగానే దీపారాధన చేసుకోవాలి. ఎవరైతే అమావాస్య రోజున గండ దీపాన్ని పెడతారో వారి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. ఈ గండ దీపం అనేది ఎలా పెట్టాలి అంటే ఒక రాగి పళ్ళెం కానీ ఒక మామూలు ప్లేట్ అయినా పర్వాలేదు తీసుకోండి. దానిలో మన దోసుడితో సహా ఒక కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక కంచుడును పెట్టుకోండి. మనం దీపం ముట్టించే పెద్ద పెద్ద కంచులు ఉంటాయి కదా, అలాంటి ఆ కంచుడును పెట్టుకొని దానిలో ఆవ నూనెని పోసి అందులో దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తారో మీకు మీ ఇంట్లో ఉన్న వారికి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. మీ ఇంట్లో ధనప్రాప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మనం దీపారాధన చేసిన తర్వాత ఇల్లంతా మనం ధూపం అనేది వేసుకోవాలి. ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి. ధూపం వేసుకున్నప్పుడు మనకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎవరైతే లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. అమ్మవారు
అమావాస్య రోజున పూజించడం అనేది చాలా ఇష్టపడుతుంది. కాబట్టి అమ్మవారిని అమావాస్య రోజున పూజించండి. మీకు వీలు కాకపోతే అమ్మవారి దగ్గర ఒక చిన్న దీపమైనా పెట్టుకోండి. ఇలా అమావాస్యాన్ని మీ ఇంట్లో కురిపిస్తుంది కాబట్టి మీకు అమావాస్య రోజున తలస్నానం చేస్తే మీకన్నా జన్మాంతర దారిద్ర్యం అనేది దూరం అవుతుంది. ఎవరైతే అమావాస్య రోజున తలస్నానం చేస్తారో వారికి ఉన్న కష్టాలు అన్నీ తీరిపోతాయి. చక్కగా స్నాన సంధ్యలు ఆచరించిన తర్వాత, దీపారాధన చేసిన తర్వాత ఒక నల్ల దారాన్ని తీసుకోవాలి. ఆ నల్ల దారానికి మనం కర్పూరంని పొడి చేసి ఆ పొడి అనేది నల్ల దారానికి రాసిన తర్వాత ఆ దారాన్ని మన కాలికి కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే చాలు. కొంతమందికి చాలా ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. కొంచెం బయటకెళ్ళి రాగానే నీరస పడిపోతుంటారు. అలాంటి వారికి ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అలాంటి దిష్టి ఉన్న వారికి ఈ నల్లదారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారికి అనేక సమస్యల నుంచి వారికి కాపాడుతూ ఉంటుంది. ఆ నల్లదారాన్ని కాలికి కట్టుకోండి. ఇంకా ఏంటంటే మనం ఈ కలబంద మొక్కను మన ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ కలబంద మొక్క అనేది ఏంటంటే అతీత శక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఈ కలబంద మొక్కను వేళ్ళతో సహా పీక్కొచ్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత దానికి పసుపు, కుంకుమ, గంధం అనేది సమర్పించాలి. దానికి ఒక ఎరుపు రంగు దారంతో దానిని కట్టాలి. ఇలా కట్టేసి దానిని తలకిందులుగా మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇక ఇలా వేలాడిస్తే చాలు నరపీడ అనేది దూరం అవుతుంది. నరదృష్టి, చెడు దృష్టి అనేది దూరం అవుతుంది. మనకి ఇంటికి దైవానుగ్రహం లేదని కొందరు బాధపడుతూ ఉంటారు. దైవానుగ్రహం కలిగించాలి అని అంటే ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం వలన మీకున్న దారిద్ర్యం అనేది, నరదృష్టి అనేది ఖచ్చితంగా దూరం అవుతుంది. ఇది శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కలబంద అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ కలబంద మొక్కలో 3 అమ్మవారులు ఉంటారు కాబట్టి మనకి చాలా మంచి స్మేలు చేకూరడానికి ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఈ 3 అమ్మలు మన ఇంట్లో ఉంటే చాలు. ఇది ఐశ్వర్యంతో నిండిపోతుంది. అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మనం ఏంటంటే చక్కగా లైఫ్లో ఎదగడానికి మనం ఈ పరిహారం కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. తర్వాత ఏంటంటే ఇక కలబంద అనేది అదృష్ట మొక్క. కలబంద మొక్క కట్టుకుంటే చాలు మనకి ధన సమస్యలన్నీ కూడా తీరిపోతుంది. రుణ బాధ తీరిపోతుంది. ధన అనేది ప్రారంభమవుతుంది. విపరీతమైన కష్టాలు ఉన్నా కూడా అవన్నీ దూరం అవుతాయి. మనకు చాలా వరకు కూడా అన్నీ మేలు జరగడానికి ఈ కలబంద మొక్క అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇంటి గుమ్మానికి కానీ ఈ కలబంద మొక్కను చక్కగా పూజ ఆచరించుకున్న తర్వాత ఎరుపు రంగు దారంతో ఈ కలబంద మొక్కను వేలాడదీస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది. కావున మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ కలబంద మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. మనకి కలబంద మొక్క మన ఇంటి దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఆ కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు. మీకు ఐశ్వర్య సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. అలాగే అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని తారో వారికి వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. అన్ని మంచి ఫలితాలు పొందండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.